అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ యాదవ్. తెలంగాణ ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న ఈ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్రం కోసం పేగులు బయటపడేటట్టు కొట్లాడినటువంటి వ్యక్తి శ్రీ ఈటల రాజేందర్ గారు. ఒక 4-5 సీఎంలతోని ప్రజల కోసం కొట్లాడి సీఎంల మెడలు వంచి పనులు చేపించినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారు. సో ఆయన మల్కాజ్గిరి సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రజల గురించి మాట్లాడేటప్పుడు సీఎం గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆకురౌడి ఊసర వెళ్ళి ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి కోవట్టు చేసే వ్యక్తి జగ్గారెడ్డి. జగ్గారెడ్డి గురించి తెలుసు, సమైక్యవాది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సమైక్యవాదం పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి జగ్గారెడ్డి గారు. పైరవిదారుడు. ఆయన భూదంద సెటిల్మెంట్ వీధి రౌడి కంటే ఎక్కువ జగ్గారెడ్డి గారు వ్యవహరిస్తారు. రెండో విషయం ఏంటంటే స్వయాన రేవంత్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టినటువంటి వ్యక్తి జగ్గారెడ్డి. ఊసర వెళ్ళన సిగ్గుపడుతుంది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉండదు, ఒక పార్టీ మీద ఉండదు. ఇప్పుడు కేవలం ఏదో ఒక పదవి కోసం ముఖ్యమంత్రికి దగ్గర కావాలనే ఆకాంక్షతోని తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మిస్టర్ జగ్గారెడ్డి అండ్ కాంగ్రెస్ నేతలు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ సీఎం లాగా ఓటుకు నోటు కేసులు పెట్టుకుని ఈటల రాజేందర్ గారు బయటికి రాలే. రెండోది, జగ్గారెడ్డి లాగా వీధి రౌడి కాదు. నీ చరిత్ర ఎంత, నీ బతుకెంత, నీ ఔకత ఎంత జగ్గారెడ్డి గారు చెప్పండి మీరు. అంటే ఒక్కసారి ఆయన మాట్లాడే పదజాలం ఎంత హీనంగా మాట్లాడుతుందంటే అసలు గిలాంటి వాళ్ళకు సంగారెడ్డి ప్రజలు గిన్ని ఓట్లు వేసారు అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. సో నీ అహంకారాన్ని మల్చెక్కన పెట్టుకో జగ్గారెడ్డి. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈటల రాజేందర్ గారికి, తెలంగాణ ప్రజలకి. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని విమర్శిస్తే అది తెలంగాణ ప్రజలు విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి బాజాప్తా కాంగ్రెస్ నేతలు దీని మీద చర్య తీసుకోవాలి. పిసిసి ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం.